హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలిదేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించే రెసిపీ రాగి పిండితో సల్లగుత్తులండి. రాగి పిండి ఎంత తీసుకున్నా పర్వాలేదు, అది లెక్కట ఏమీ లేదండి. మనం ఎంత కలుపుకున్నా పర్వాలేదు. శుభ్రం జల్లెడ పెట్టుకుని మనం ఒక కప్పు రాగి పిండి తీసుకోండి. అందులో ఒక 3 స్పూన్లు పంచదార వేసుకోవాలి. 3 స్పూన్ కొంచెం తీపి కాబట్టి 3 స్పూన్లు వేసుకోండి, తక్కువగా ఉంటే 2 స్పూన్లు వేసుకోండి, అది మన ఇష్టం అండి. కొద్దిగా సాల్ట్ సరిపడినంత చూసుకుని సాల్ట్ వేసుకోండి. నూనె బాగా మరిగిన తర్వాత మన సలగుత్తు అందులో ఉంచాలి. గుత్తు బాగా కాలిలాగా నూనె బాగా మరగనివ్వండి. నీళ్ళు పోసుకుని మనం అట్లు వేసుకుంటాం కదా, జారుగా అలా కలుపుకోవాలి. ఇందులో ఉట్టి ఏం కలపలేదండి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అసలు ఏం లేదు. ఉట్టి రాగిపిండి, ఓల్డ్ రాగిపిండి ఒకటే. మనం కొంచెం తీపిగా కొంచెం పంచదార కొంచెం సాల్ట్ అంతే అండి. ఇంకా అసలు ఏమీ వేయలేదు ఇందులో. ఇంకా ఓల్డ్ రాగిపిండి ఒకటేనండి. ఈ రాగిపిండి ఇస్తాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇప్పుడు తినాలి కదండి. ఇది ఏదో రకంగా తింటే మంచిదండి. రాగిపిండి ఎంత తిన్నా పర్వాలేదు, ఎంత తిన్నా ఆరోగ్యమే. మనం ఎప్పుడంటే గిన్నెలో వేసుకోవాలండి. గుత్తు ముంచుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలండి. మన ఇష్టమైన పిండి ఎంత కలుపుకున్నా పర్వాలేదు. గుత్తు మాత్రం బాగా కాగాలండి. ఎర్రగా అంటే బాగా నూనె మరిగేలాగా కానిచ్చి మనం కొంచెం ఓపికగా జాగ్రత్తగా వేసుకోవాలండి. నిండా ముంచకుండా కొద్దిగా సగానికి ములిగేలాగా వేసుకోవాలండి. అలా సగానికి వేసుకుంటే మనకి బాగా ఊడొస్తుందండి. మనం ఓపికగా కొద్దిగా అలాగా కొద్దిగా లాగితే ఈజీగా వచ్చేస్తుందండి. మనం కంగారు పడకుండా కొద్దిగా కన్నాల్లో అలా కొంచెం ఇదేంటో సూది ఉన్న దాంతో అలా పొడిసి కొద్దిగా లాగితే వచ్చేస్తుంది. జాగ్రత్తగా మనం ఓపికగా వండుకోవాలండి. మనం ప్రతిదా వేసేటప్పుడు మనం స్పూన్ ఇచ్చుకుని ఇలా కలుపుకోవాలి. నీళ్ళు తేలకుండా మనం ముంచుకుని అలా వేసుకోవాలండి. రాగిపిండి పిల్లలు తినడానికి ఇష్టపడరండి, బ్లాక్గా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు డబ్బాలు వేసుకుని మూత పెట్టుకుంటే మనకి మెత్తపడకుండా ఉంటున్నాయండి. మనం ఓపికగా జాయిగా ఇలా లాక్కోవాలండి. ఈ బ్లాక్గా ఉంటాయి కాబట్టి మనకి ఏగడం బేగా తెలియదండి. కొద్దిగా మనం ఎంచే బేగుతుంది చూసుకుని జాగ్రత్తగా వేపుకోవాలండి. అంటే బ్లాక్గా ఉంటుంది కదండి, వేగిందా అన్నది మనకి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. మనం జాగ్రత్తగా వేపుకొని బాగా మాడకుండా జాగ్రత్తగా వేపుకొని తీసుకోవాలండి. ఈ రాగిపిండి ఎంత తిన్నా పర్వాలేదండి. పిల్లలు పెద్దవాళ్ళు కానీ ఏదో రకంగా మనం తింటే ఆరోగ్యంగా ఉంటుంది కడుపులోకి. సింపుల్గా ఉంటుందండి. మనం సింపుల్గా స్నాక్గా వండేసుకోవచ్చు. రాగిపిండి ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అలా కొద్దిగా కలిపేసుకుని అలా పిల్లలకి పెడితే మంచిదండి. దీని కొలత అటు ఏమీ లేదండి. ఎంత కదా అంత కలుపుకోవచ్చు. అని మిగిలిపోతే అడిగిని మనకి వేసుకోవడానికి ఇసుగా ఉంటే మళ్ళీ అట్టి కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువసేపు అయినా ఆనక్కలేదండి. కలుపుకున్న తర్వాత ఒక జస్ట్ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అలాగా కొంచెం నానబెడితే సరిపోద్ది. మనం కొంచెం ఓపికగా వండుకుంటే తినడానికి బాగుంటాయండి. జాగ్రత్తగా లాక్కుని మళ్ళీ వేపేసుకుంటే డబ్బాలు వేసుకుని మూత పెట్టుకుంటే మెత్తపడకుండా ఉంటాయండి. ఒక 3 రోజులు 4 రోజులు అలాగా. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే రాగిపిండి ఉంటుంది కాబట్టి ఇలా మనం ఏదో రకంగా తినాలండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా
మనకి ఏది ఇష్టంగా ఉంటే అది తినాలి. పిల్లలు ఇష్టపడండి, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చేసుకోవడం చాలా ఈజీ అండి. మన కాడ ఎంత బాగా కాలితే ఎర్రగా అంత బాగా మనకి తొందరగా ఊడొచ్చేస్తాయండి. మన కాడ కాల్చుకోవడంలో ఉన్నది. మన కాడ కాల్చుకొని ఎర్రగా కొంచెం నూనెలో మాత్రం బయట తీయకూడదండి కాడ. గుత్తి కాడ అలాగ నూనెలోనే ఉంచి ఓపిక ఉండాలని ఏది చేసుకున్నా కొంచెం ఓపికగా ఉండాలండి. మనం ఓపికగా చేసుకుంటే ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కొంచెం బ్లాక్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలండి. నచ్చితే